జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీమద్ భాగవత పురాణంలో శ్రీశుకుల వారు పరీక్షిత్ మహారాజుకు ఉపదేశం చేస్తున్నారు. 2 రకాల సృష్టిలు ఉంటాయి అని. సమష్టి సృష్టి, వ్యష్టి సృష్టి. సమష్టి సృష్టి శ్రీమన్నారాయణుడు చేస్తారు. వ్యష్టి సృష్టి బ్రహ్మగారు చేస్తారట. సమష్టి సృష్టి ఎక్కడి వరకు చేస్తాడు శ్రీమన్నారాయణుడు అంటే ప్రకృతి, మహాన్, అహంకారం. అహంకారం నుంచి సాత్విక అహంకారం, రాజస అహంకారం, తామస అహంకారం. సాత్విక అహంకారం నుంచి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు. తామస అహంకారం నుంచి పంచభూతాలు, పృథ్వీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం. పంచ తన్మాత్రలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. వీటన్నిటినీ కూడా పరమాత్మ పంచీకరణ చేస్తాడనమాట. పృథ్వీ 2 భాగాలను చేసి 1 భాగములో నీటిని, వాయువుని, ఆకాశాన్ని, అగ్నిని కలుపుతారు. ఇలా పంచీకరణ చేసి ఒక శరీరాన్ని సృష్టించాడు పరమాత్మ. ఆ శరీరంలోకి బాగా పుణ్యాలు చేసిన ఒక జీవాత్మను పంపించారు. వారే బ్రహ్మగారన్నమాట. కనుక ప్రకృతి, మహాన్, అహంకారం, సాత్విక, రాజస, తామస, ఇంద్రియాలు, పంచభూతాలు, పంచతన్మాత్రలు పరమాత్మ సృష్టి చేసి పంచీకరణ చేస్తే మిగతాదంతా కూడా బ్రహ్మగారు చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారు మొదటిగా బ్రహ్మ మానస పుత్రులని సృష్టి చేశారు. తర్వాత స్వయంభూ మనువుని సృష్టి చేశారు. స్వయంభూ మనువు సృష్టి చేద్దామని చూస్తే భూమాదేవి లేదు. భూమాదేవి హిరణ్యాక్షుడనే రాక్షసుడు సముద్రంలో అండబిత్తికి తీసుకువెళ్ళినాడు. దేవతలందరూ వచ్చి బ్రహ్మగారికి చెప్పగా బ్రహ్మగారు పృథ్వీమాత ఎక్కడ ఉన్నది అని ఆలోచించగా బ్రహ్మగారి ముక్కు నుంచే వరాహస్వామి అవతరించి భూదేవిని రక్షించారు. జై శ్రీమన్నారాయణ.